ప్రియమైన నా ఆత్మబంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశిఫలాలు చెప్పుకునే ముందు ఒక మాట, అందరూ కూడా ఈరోజు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఏమిటో ఎవరి వలన ఎవరు బాధింపబడుతున్నారో కూడా అర్థం కావటం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న కథను గుర్తు చేసుకుంటే జరిగిన యథార్థాన్ని, బుద్ధ భగవానుడు జీవితంలో జరిగిన దాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆనందంగా జీవించవచ్చు. ఏమిటంటే, బుద్ధుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మహారాజు. ఆయనకి ఇది జీవితం కాదు, నేను జ్ఞానాన్ని సంపాదించాలి, నేనేదో తెలుసుకోవాలనేటువంటి తపనతో భార్య బిడ్డని వదిలి, రాజ్యాన్ని వదిలి బయటకు వస్తాడు. ఆయన ఈ జ్ఞాన సముపార్జనలో ఏం చేస్తారంటే భిక్షాటన చేస్తూ ఉంటాడు, ఆయన యొక్క పొట్ట పోషించుకోవటానికి. ఇలా భిక్షాటన చేసేటప్పుడు ఒకసారి ఆయన ఒక ఇంటి ముందు భవతి భిక్షాం దేహి అని ఆయన అంటే భోజనం అడుగుతాడు. అడిగితే ఆ తల్లి అంటుంది, ఏమయ్యా దున్నపోతులా ఉన్నావు, నువ్వు కష్టపడి పని చేసుకోలేవా అంటుంది. నిజమే, ఎందుకంటే బుద్ధ భగవానుడు ఎవరండి, ఆయన మహారాజు కదా, మంచి వర్చస్తో ఉంటాడు. కానీ ఆమెకేం తెలుసు, అయినా నోటుకు వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటుంది. కానీ బుద్ధుడు ఆమెకేమైనా సమాధానం చెప్పాడా, కోప్పడ్డా అంటే ఏమీ కోప్పడ్డు. అలా చిరునవ్వుతో వింటూ ఉంటాడు. ఆవిడికి చాలా కోపం వస్తుంది. ఏమయ్యా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు, నీకేం కోపం రావటం లేదా నేను అలా తిడుతూ ఉంటే అని అడుగుతుంది. అప్పుడు అంటారు బుద్ధ భగవానుడు, అమ్మా నీ చేతిలో ఒక పాత్ర ఉంది కదా, ఆ పాత్ర ఇప్పుడు ఎవరిది అని అడుగుతాడు. నాదే అంటుంది ఆవిడ. మరి ఆ పాత్ర నా చేతికి వస్తే ఎవరిదవుతుంది అంటుంది. నీదవుతుంది అంటుంది ఆమె. అలాగేనమ్మా, నువ్వు తిట్టిన తిట్లు నేను స్వీకరిస్తే కదా నాకు చెందుతాయి, స్వీకరించలేనప్పుడు నీ తిట్లన్నీ నీకే చెందుతాయి. అలా మీరు కూడా ఎవరైనా ఏదైనా అన్నా, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, పట్టించుకోకండి. ఈ పట్టించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా మైండ్ మీద ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రెజర్ పెరగటం వలన మనం చేయాల్సిన పని కాన్సన్ట్రేటివ్గా చేయలేకపోతూ ఉంటాం. అందువలన మీరు కాన్సన్ట్రేటివ్గా పనిచేయాలన్నా, మీరు చక్కగా ప్రశాంతంగా పనిచేసుకోవాలంటే ఈ బుద్ధ భగవానుడి యొక్క కథని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, అలాగే వీడియోలను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. మరి రాశిఫలాల్లోకి వెళ్దామా? మకర రాశి, మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి గతం కంటే కాస్త బెటర్మెంట్ ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు బాగా మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీలో ఆధ్యాత్మిక చింతన, సేవా తత్పరత కూడా పెరుగుతుంది. మీ సంతానం బాగు కోసం మీరు చాలా కఠిన వైఖరి అవలంబిస్తారు. కాకపోతే వారిని మార్చడానికి అంత కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీ సంతానం మొండిగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఏ కార్యం తలపెట్టినా మంచి ఫలప్రదం అవుతుంది. శుభకార్యాలు కూడా విజయవంతంగా చేస్తారు. ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్నీ నాకే తెలుసు అనేటువంటి అహాన్ని తగ్గించుకుంటే మంచిది. లేకపోతే దీనివలన కొంత నష్టపోయే అవకాశం ఈ రాశి వారికి ఉంది. అలాగే మీ తండ్రి గారితో సంభాషించేటప్పుడు కూడా ఆవేశపడటం అంత మంచిది కాదు. ఎందుకంటే మీ తండ్రితో మాట్లాడేటప్పుడు ఆయన కాస్త కేకలేసినా సరే మీరు కాస్త ఓపికగా ఉంటే చాలా మంచిది. అలాగే జీవితంలో క్రమశిక్షణ వల్ల ఎటువంటి లాభాలు పొందగలమో మీరు రుచి చూస్తారు.
ఎందుకంటే ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకుంటారు. ఆ టైం మేనేజ్మెంట్ ప్రకారం మీరు అన్ని పనులు ఆ టైంకి చేసుకుంటూ వెళ్తారు. దానివలన మీకు అనేకమైనటువంటి మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రజల్లో ఆదరణ అయితే కనిపిస్తుంది. మీ తల్లిదండ్రులను, తోబుట్టువులను సంతోషపెట్టాలనుకుంటారు. అయితే వారి అవసరాలను గ్రహించి వారికి సహాయపడటం మంచిది. సంతోషపడడం అంటే ఏమిటి? సంతోష పెట్టడం అంటే ఏమిటి? ఆలోచించండి. మీకు నచ్చింది ఇవ్వటం కాదు, వాళ్ళు అనుకున్నది, వాళ్ళు కోరుకున్నది మీరు ఇవ్వగలగాలి. అప్పుడే సంతోషపెట్టడం అంటారు. అంతే తప్ప వాళ్ళకి కావలసింది ఒకటైతే మీరు ఇచ్చింది మరొకటైతే అక్కడ సంతోషం ఏముండదు. మీరు ఆనందపడతారే తప్ప. ఇక్కడ కొద్ది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ మార్పులు చేయాలనుకుంటే ప్రయత్నించడానికి ఇది మంచి సమయం. ఇక ఉద్యోగస్తులకి చూసినట్లయితే బాగుంది, కానీ సహ ఉద్యోగులతో బాగుంటారు, అందరితోనే బాగుంటారు. కానీ మీ పై అధికారుల దగ్గరికి వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి తర్క వితర్కాలు చేస్తూ ఉంటారు. ఆ మొండి వాదనలు మాత్రం పనికిరాదు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీ పెట్టుబడులకు తగ్గ లాభాలను అయితే పొందగలుగుతారు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికైతే మంచి ఫలితాలే వస్తాయి. లాయర్లకు బాగుంటుంది, కళాకారులకు కూడా అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం పెట్టుబడులు పెట్టడం అంత మంచిదైతే కాదు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టాలి అనుకునేటప్పుడు కూడా ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వారైతే కొంత జాగ్రత్తగా ఉండాలి. కోళ్ల పరిశ్రమ అయితే కాస్త అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే తోపుడు బళ్ళు ఇలాంటి వారందరూ కూడా వ్యాపారాలు చేయగలుగుతారు. కానీ ఈ రొటేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ హోల్సేలర్స్ కానీ, లేదంటే మీరు రెగ్యులర్గా ఫైనాన్స్ తీసుకునే వాళ్ళు కానీ మీ మీద డబ్బు కోసం ఒత్తిడిచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మరి ఈ రాశి మహిళలకు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామిని చాలా ప్రేమగానే చూసుకుంటారు. అలాగే మీ గృహానికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీ కుటుంబం అందరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాలలో మహిళలకు కూడా ఆనందకరమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే గతంలో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కొద్దిగా కుదిరిపడే అవకాశం ఉంది. అయితే ఔషధ సేవ అంటే ఏమిటి? మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా వాడటం మర్చిపోవద్దు. రెగ్యులర్గా వాడండి. కాస్త తగ్గింది కదా అని చెప్పేసి ఆగిపోవటం అంత మంచిది కాదు. విద్యార్థులకు చూసినట్లయితే మీరు పోటీ పరీక్షలకు వెళ్ళినట్లయితే విజయాన్ని సాధిస్తారు. అలాగే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా బాగానే సాగుతూ ఉంటుంది. అయితే మరి వాహనాలు నడిపేటప్పుడు ఏదో ఆలోచనలతో వాహనాలు నడిపేటువంటి అవకాశం ఉంది. అందువలన ఈ వాహనాలు నడిపే వాళ్ళు మాత్రం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకు చూసినట్లయితే మీ ప్రేమ మంచిగానే ముందుకు వెళ్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోండి. మరి ఈ మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ రెమెడీస్ని చూద్దాం. ముఖ్యంగా ఈ పరిహారాల్లో ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట గణపతిని ఆరాధించాలి. ఓం గం గణపతియే నమః. గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి అందులో సగభాగాన్ని మీరు స్వీకరించి మిగతా సగభాగాన్ని ఏదైనా ఒక పేపర్లో పెట్టి మీకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు దగ్గర పెట్టండి. చాలా మంచిది. అలాగే ఆ సూర్య భగవానుని ఓం హ్రీం సూర్యాయ నమః ప్రతిరోజు కూడా సూర్య భగవానుని కూడా ప్రార్థన చేయటం చాలా మంచిది. ఎందుకంటే చాలామందికి సూర్యుడు మన జీవితాల్లో బాగున్నట్లయితే ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవుతూ ఉంటాం. మన పనులు తొందరగా పూర్తవుతూ ఉంటాయి. అందువలన సూర్యుడికి ప్రతి ఉదయం కూడా నమస్కారం చేయండి. నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదవండి.
అలాగే విడిచిపెట్టకుండా ఓం సదాశివాయ విద్మహే సహస్రాక్షాయ ధీమహి తన్నో సాంబ ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 9 సార్లు చదవండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతారు. మరి గ్రహాలకి కానీ పంచభూతాలకు అధిపతి, మన కోరికలన్నిటిని మానవుడు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి కాలభైరవుడు. ఎందుకంటే కాలాన్ని శాసించేటువంటి వాడు. అందువల్ల మీకు చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, కాళభైరవ గాయత్రి కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అలాగే స్వర్ణాకర్షణ భైరవ, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య కురుకురు స్వాహ. మొన్న రక్షలు పంపించేటప్పుడు అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ ఫోటోలు పంపించాను, ఆ యంత్రాలు కూడా పంపించాను, ఆ ఫోటోలతో పాటు వెనకాతల. చాలా ఆనందపడ్డారు. చాలామంది మీరు మంచి ఫలితాలు అంటే చూడబోతున్నాం, బాగుంది, చక్కగా నిద్రపడుతుందని కొంతమంది, టెన్షన్ తగ్గిందని కొంతమంది, మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటే చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. అయితే మరొక విషయం కూడా ఏమిటంటే, ప్రతి అమావాస్య నాడు కూడా మనం ఇక్కడ మన పీఠంలో కాలభైరవ హోమం చేస్తున్నాం. ఏదైనా ఆ స్వామివారికి అర్చనే కాదు, హోమం తర్వాత మనకి మంచి ఫలితాలు రావాలంటే అన్న ప్రసాద సేవ చేయాలి. అన్నం లేనివాడికి పెట్టాలి. అందుకే నేనే స్వయంగా రోడ్డుపైకి వెళ్ళి ఏదో ఒక ప్యాకెట్లు కాకుండా వారికి వడ్డించి, పేదవారికి, రోడ్డు మీద ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అందరికీ పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా మీకు ఇస్తున్నాం. మీరెవరైనా సరే ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొవాలి అనుకుంటే మీరు మన నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీరు ఈ హోమంలో మీ వంతుగా మీరు మీ గోత్రనామాలను తెలియజేసి పాల్గొవచ్చు. ఆ కాలభైరవుని అనుగ్రహంతో మంచి ఫలితాలని పొందొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.